పుల్లయ్య గారు బొంకు మాలేంద్రి గారు మా ఇద్దరి కళ్ళను గౌరవించి చెరువు ఒక 50 రూపాయలు కానుక ఇచ్చున్నారు. నీవంత ధర్మపద సంచారివి, నేను అధర్మోపదేశకుండానా? కాంతారాంత నివాసులకు యోగీంద్రుల కన్నా మహావిరాటులే కనబడుతున్నాడు. అంత రాజభోగ పరాముఖుండి ఆయనతో రాజసుగాది మహత్వారములు చేసి రాజసంగములను వదిలింపనేలా తన రాజ్యమున్న గెలుతున్నానేలా. ఈ మాటలకేమీ లేదు. నేను ఒక అంశం చెప్పేది వినుము. కర్మ వ్యతిరేక్తము కాకుండా చదివేది ధర్మం అనగా ఏంటిది? శాస్త్ర దృశ్యము లోక విరుద్ధము కానీ ధర్మం. లోకాచారములకు ధర్మములకు సమ్మతం లేదే. అట్లయినా నా మనసుకి ఇష్టమైన చదివేదా? నీకిష్టము కానిది ధర్మం కాదా ఏమయ్యా? అవునా కాదా ఈ వితర్కమయ్యా? నీవు చెప్పదలసిన దాన్ని చెప్పుము. అర్జున, నీవును నేను ప్రాణమిత్రులము బంధువులు బాబా. ఆ మాటలేని అబద్ధం ఏమన్నది లేదు కదా. అత్యేడు నాకు అపకారం వచ్చిన దురాచారుడు నీకును అపకారం చేసినట్లు కాదా? సమస్త విషయం లేదు నేనేమో నీ కార్యములను నావిగా భావించి చేయుచుండ నీ వీటి చేయి తగుదా? నేను వధించిన వారికి నీవు శరణం వసగవచ్చున. ఇరువురము కలిసి ఆ దురాత్మని దండహస్తుని బాలికను రమ్మపోదాము. నీవు ఆనందించినదంటే నిజమే కానీ అధర్మమును చూస్తావా? అందులో భయపడుతున్నాడు. అమ్మాయి కూడా అధర్మం వలన భయపడుచుంటివా? నేను నీకు వయోజ్యేష్ఠుడను. కురుజనములు ఆనందించినప్పుడు కొన్నిక వాడు ధర్మము అధర్మము అని విచారింపగా ఏ పనేనూ చెయ్యంతకు. తొలి భార్గవరాముడు పితృయోగమున తల్లి తల గంట కొట్టడితో ద్రవనేసి తల్లిను మాతృ శలసముల తండ్రిని జలముల భారద్రోసి కావున మనము వివేకమందదు పోనిము మన పూర్వ వృత్తాంతం మరింగించదు ఇంచుక వినము బదరికావరమున అత్యంత నిష్ఠా గరిష్ఠులై నరనారాయణుడు ఇరువురు తపత్పరతంత్రులయ్యిందు అందు నరాంశమున నీవును నారాయణ అంశమున నేనును సకల సర్వంసత పారణమై రముడుగా పాండవ యాదవ వంశమున ఎందు మరించింది నా వాక్య అదిగో వీక్షింపు